కొత్త పిచ్చోడు పొద్దెరగాడు మా పెరగాడు అన్నట్టు మందిని ఆగం చేసే ముంచటోళ్ళు న్యాయం అన్యాయం కాడ తేడాలు తెలివాయి. ఇగో జగిత్యాల జిల్లాలో ఉన్నా కూడా ఒక పెట్రోల్ బంకు లీటర్ కాడ అర్ధ లీటర్ పోసినా కూడా పావు లీటరే పోసుకుంటా పైసలు కమాయించే పని పెట్టుకున్నారట. కండ్లకు కానొచ్చే మోసాలే అమాయక జనాలు గుర్తుపట్టరు. ఇక గిట్ల పైపులకించి సీదా బండి ట్యాంకుల పడే నూనెను చూసేదెవరు, ఎంత పోస్తున్నావని అడిగేదెవరు, మీటర్ల ఎంత ఒత్తి చాలు చేస్తే గంతే పడుతుంది కదా. ఒక యువకుడు లెక్కేసిండు, తన తిక్కెమేదో చూపెట్టిండు, అదేందో చూడుర్రి. నేను 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే ఈ పెట్రోల్ వచ్చింది, మీటర్ చూస్తే 60కి పోయింది, డైరెక్ట్ 60కి పోయింది అన్నారు. అయితే ఎందుకో డౌట్ వచ్చి తీసినాం, మళ్ళీ తీస్తే ఒక 20 రూపాయలు పెట్రోల్ వెళ్ళింది. ఏందని అడిగితే బెదిరింపు వాళ్ళు ఇంకా మాకు బండిది ముంగడిపో అని తీసిన తర్వాత వాళ్ళేమంటారు, అన్న కొట్టిద్దా అంటారు. ఇదే బండి చక్కగా నేను తీసుకొని పోతే ఏమవుతుండే, ఏం జరుగుతుంది, ఇటువంటి దౌర్జన్యం జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా అంటే కొత్త పిల్లగాడు అంటుంది. పెట్రోల్ ఇది 100 రూపాయల పెట్రోల్ అంటే ఇది. మల్లెకాయలు తీసినప్పుడు బండి కూడా బండి వెనుక బండ్లు ఉన్నాయి అని బెదిరింపులు మాకు విడియేసిన తర్వాత మీటర్ ఒక్కటేసారి 60కి పోయింది. 60కి పోతే ఏందని చెప్పి డౌట్ వచ్చి తీస్తే ఇది ఈ పెట్రోల్ వెళ్ళింది. పావు లీటర్ కూడా రాలేదు, ఇది పావు లీటర్ పెట్రోల్ కూడా రాలేదు. బాటిలలో పోయి అంటే మళ్ళీ ఇంకా బెదిరింపులు వీళ్ళు బండి ముంగడిపోని. ఇది 100 రూపాయల పెట్రోల్, 100 రూపాయల పెట్రోల్, ఇది 100 రూపాయల పెట్రోలా. ఒక 500 నుంచి 600 రూపాయలు కైకిలు చేసుకుని బతికే వాళ్ళం మేము. పెట్రోల్ బంకులకు వస్తే ఇంత దౌర్జన్యం జరుగుతుంది. ఏంది ఇది?